నందికొట్కూరు మున్సిపాలిటీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కళాకారులు అమ్మవారి ఎదురుగా భరతనాట్యాన్ని ప్రదర్శించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ బేబీతో పాటు పలువురు భక్తులు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి మానవుని గమనమంతా కూడా ఈ 9 గ్రహాలు ఉంటాయి. అందరి పనులు ఏమవుతుంది కదా, ఆ గ్రహాలు చేసే పని చెప్తాము. అవి మనకు అనుకూలంగా ఉండాలని స్పందన చేసుకుంటాం. ఆ గ్రహాలు విపరీతం చేసుకున్నప్పుడు అవి మనకు జరగకుండా ఉండాలని స్పందన చేసుకుంటాం. సంప్రాప్తే సూర్య పూజాంచ ధారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. కొంచెం కొట్టాలి. చాలా చక్కగా నృత్యం చేసింది. ఆ రూపాన్ని తనలో తీసుకొని వచ్చింది అన్నమాట కదా. ఎంత చక్కగా చేసింది. వాళ్ళలో ఎంత మంచి కళలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. చాలా సంతోషం. ఆ అమ్మాయికి వాసవి కన్యకా పరమేశ్వరి దీవెనలు ఉండాలని చెప్పి మనమందరూ కోరుకుంటూ ఇంకా ఆమె బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాం. మరి ఈరోజు మనం దేవీ నవరాత్రుల్లో విజయదశమి ఈ విషయాన్ని మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పండుగకు మనం 2 పేర్లు పెట్టాం, కానీ 2 వేరువేరుగా ఉన్నాయి పేర్లు. దేవీ నవరాత్రులు, విజయదశమి. దేవీ నవరాత్రులు వేరు, విజయదశమి వేరు పేరు. ఎందుకు ఈయన కొత్తగా వచ్చినాడు, ఆయన స్థానంలోకి ఈయన వచ్చినాడు.